మల్లన్న ఇప్పుడు 9వ రోజు దీక్ష నడుస్తున్నది. ఈ దశలో దీక్ష విరమిస్తే మరి ప్రభుత్వం నుంచి సీఎం నుంచి సానుకూల ప్రకటన వస్తా లేదా ఆందోళన దీక్ష కొనసాగుతుంది. ఇది 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 సీఎం నుంచో కాదు, ఇంకో నేను ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తిని. నేను చెప్తా ఉన్నా, నేను బాధ్యత వహిస్తా. నీ దీక్ష ద్వారా ఇది అంశం ఎట్లయితే ముందుకు వచ్చిందో దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత నాది బాధ్యత. ఇప్పుడు నేనేదైతే మీకు హామీ ఇస్తా ఉన్నానో నాది బాధ్యత ఇవి నెరవేర్చడం కోసం అని చెప్తా ఉన్నానో, ఒకవేళ నేను చేయకపోతే మీరు నిర్ణయం తీసుకోండి. ఆ రోజు నా మాట వినండి అన్న. ఇంకా ప్రమాదం. నేనే చెప్తున్నా, నాకు ఇంకొక ఎజెండా లేదన్నా. మీరు నిర్దేశించిన ఎజెండానే నా ఎజెండా. కాబట్టి దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నాకు అవసరం ఉన్నారు, మీరు ఈ సమాజానికి అవసరం ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఎన్ని రకాలుగా చెప్పాల్సిందో అన్ని రకాలుగా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా. నిన్న మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పినా, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది అనే మాట చెప్పినా, సేమ్ టైం నా బాధ్యతగా నేను వచ్చి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం ఎట్లా అయినాలనో వినిపిస్తా. నేను ఈ ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే మీ ఆశయాన్ని నెరవేర్చే ప్రయత్నం అయితే చేస్తానా. మీరు ఏం వరి కాకుండా అన్న. ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపే కులగణన పూర్తి చేసి ఎక్కువ శాతం సీట్లలో మనం బీసీ ప్రజాప్రతినిధులను నిలుపుకోవాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేస్తామన్నా. ఇది స్పష్టమైన ప్రకటన. మల్లన్న మీ మాట పైన మన నమ్మకం ఉన్నది. మీరే అదే హామీతో ప్రపంచం మొత్తం మల్లన్న న్యూస్ చూస్తున్నది, ఇంకే న్యూస్ చూడు. కాబట్టి మల్లన్న మాట పైన అందరి నమ్మకం ఉన్నది. మన మనిషి, ప్రజల మనిషి, ప్రభుత్వం మనిషి. కాబట్టి మీరే మనస్ఫూర్తి నిమ్మరసం ఇచ్చి విరమించండి. ఏమంటారు? లేకుంటే కాదు, మీరు ఆలోచిస్తారు. అన్న మీకు తెలుసు కదనే, మేమంతా కమిటెడ్ రిక్వెస్ట్ చేస్తాం. ఆలోచించండి. మరి మన పోరాటం కలిసి ఆలోచిద్దాం. ఏదన్నా అంటే గంటకి ఆరోగ్యం నీ చేతిలోంచి జారిపోతా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. మేము ఉన్నాం కదన్నా, మేము చేయడానికి ఉన్నాం కదా సిద్ధంగా. ఈ వయసులో ఈ శరీరాన్ని ఇబ్బంది ఎందుకు పెడతావు? మేము ఉన్నాం కదా యువకులం, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొద్దిగా టైం ఇవ్వండి ప్లీజ్. తను ఆందోళన పడుతున్నాడు. కొద్దిగా టైం ఇవ్వండి. ఆయన ఆందోళన పడుతున్నాడు. రేవంత్ రెడ్డి కొన్ని మాట్లాడలేము. అది ఎవరి చేతుల్లో అంత అయిపోయింది. నేను చెప్తున్నా కదన్నా, నేను చెప్తా ఉన్నా, నన్ను నమ్ము. కులగణన జరుగుతుంది, కామారెడ్డి డిక్లరేషన్ అమలు కాబోతుంది. ఇది నాకు ఢిల్లీ నుంచి ఉన్న సమాచారము. దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు కొద్దిగా ఆలోచించుకోండి అన్న. మీరు ఆలోచించుకొని మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి మీ ముఖ్యులంతా నిర్ణయం తీసుకోండి అన్న. నేను అందుబాటులో ఉంటాను. మీరే రావాలా? మీకు నేనే వస్తానా. మీరు ఏదున్నా నాతో చెప్పుకోండి. రేపు పొద్దుగాల మీ ఈ దీక్ష విరమణ చేస్తే నేను నెక్స్ట్ నుంచి బాధ్యత వహిస్తా. ఓకేనా? ఒకసారి ఆలోచన చేసుకోండి, పెద్ద మనం చేసుకోండి. ఈ దీక్ష విరమించి కాకుంటే మళ్ళనే దీక్ష అంతే. మీరు చాపర్తి కుమార్ గారితో కూడా మీరు సంజయ్కి చెప్పండి, కుమార్కి చెప్పండి. నేను కూడా మాట్లాడతా వాళ్ళిద్దరితోటి పర్సనల్గా. కానీ ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకోండి అన్న. మీరు మాకు అవసరం ఉన్నారు. మీ ఆలోచన, మీ పోరాటము, మీ అనుభవం అంతా అవసరం ఉంది. దాన్ని వృధా చేసుకోవడానికి మేము సిద్ధంగా లేమన్నా. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఒకసారి ఆలోచన చేసుకొని, ఇంతమంది ఉన్నాం, ఇంతే కాదన్నా అనేకమైన వ్యవస్థలను తయారు చేసి పెట్టినాం మేము. మీరేం వరి కాకుండా అన్న. నీవు మొదలుపెట్టిన ఈ దీక్ష ఏదైతే ఉందో దీన్ని తీరానికి చేర్చే బాధ్యత తీన్మార్మల్లన్నది. 100% చేరుస్తా, నన్ను నమ్మండి అన్న. ఆలోచించుకొని చెప్పండి త్వరగా. మా వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. మీకు ఎప్పటికప్పుడు మీకు ఏమనిపించినా, మీకు ఏం చేయాలనిపించినా మాతో షేర్ చేసుకోండి. నేనున్నా. థ్యాంక్ యూ. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూన్యూస్.
మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి 8688892608 లైక్ చేయండి.